తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో భావోద్వేగంతో కూడినటువంటి దృశ్యాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఆత్మహత్యకు ముందు పద్మ రాసిన లేఖలోని మాటలు నిజంగా కన్నీళ్లు పెట్టిస్తుందండి. ఆ లేఖ చదువుతున్నప్పుడు కళ్ళెమ్మట నీళ్లు కారే పరిస్థితి. అన్నా, నన్ను క్షమించు, నువ్వు నాతో మాట్లాడి 8 ఏళ్ళు అవుతోంది. అన్నా, నువ్వంటే ప్రేమ లేక కాదు, నిన్ను ఫేస్ చేసే ధైర్యం లేదు నాకు. ఎందుకంటే నువ్వు అడిగే ఏ ఒక్క ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. కనీసం ఇప్పటికైనా నోరారా పాప అని పిలు. చివరిసారిగా నన్ను, నా పిల్లల్ని వచ్చి చూడన్నా, ఇదే నా చివరి కోరిక అంటూ చనిపోయే ముందు పద్మ రాసినటువంటి ఆ లేఖ అందరి గుండెల్ని పిండేస్తోందండి. తల్లిదండ్రులని కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు తప్పుడు మార్గంలో ఉంటే ఆ ఇల్లాలు ఎంత బాధపడుతుందో తను రాసినటువంటి ఆ లేఖలో ఉన్నటువంటి పదాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఆ ఇల్లాలు పడే బాధకి నిదర్శనమే పద్మ జీవిత గాథ. నిజంగా అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, పద్మ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇంకా తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా అంటే చాలా రోధిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. పద్మ తను ఇంట్లోనే పిల్లలకి ఉరేసింది, తాను కూడా ఉరిపోసుకొని చనిపోయింది. చాలా బాధపడుతూ ఉన్నారు వారికి తెలిసిన వాళ్ళంతా కూడా. చనిపోయే ముందు ఒక లెటర్ రాసింది. అంటే కట్టుకున్నవాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళు. కట్టుకున్నవాడు పూర్తిగా తన బాధ్యతల్ని విస్మరించి గాలికి తిరుగుతూ, ఒక జులాయిలాగా తిరుగుతూ, ఏమాత్రం భార్యని పిల్లల్ని పట్టించుకోకుండా, ఏ ఉద్యోగం లేకుండా, డబ్బులు సంపాదించకుండా, ఇంట్లో ఖర్చులకి ఇవ్వకుండా చాలా అంటే చాలా నరకం చూశానన్నా. ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నానా అని చాలా బాధపడుతున్నాను. మీరు కూడా నాకు దూరమై కొన్ని సంవత్సరాలు అవుతుంది అని ఆ లెటర్లో ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా అన్న గురించి కొన్ని మాటలు మాట్లాడింది. యాక్చువల్గా డిగ్రీ చదువుతున్నప్పుడు శివశంకర్ అనే వ్యక్తిని ఈ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు వీళ్ళు. పెళ్లి చేసుకుని జీవితం సాఫీగా ఉంటుంది, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, నా మీద ప్రేమ ఉంది కదా, బాగా చూసుకుంటాడులే అని చెప్పి అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో ప్రేమ మొత్తం పోయింది. ప్రేమ మొత్తం పోవటమే కాదు, కనీసం భార్య పిల్లల్ని, 2 పిల్లలు, తేజశ్రీ, లాస్య, ఒకళ్ళు 2వ తరగతి చదువుతున్నారు, ఒకళ్ళు యూకేజీ చదువుతూ ఉన్నారు. 2 ఆడపిల్లలు పుట్టారు. కానీ ఇంకా బాధ్యతగా ఉండాల్సినటువంటి ఆ వ్యక్తి మమ్మల్ని పూర్తిగా వదిలేశాడు. ఇంకా ఉదయం లేస్తే రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, ఒక పని చేయడు, ఒక ఉద్యోగం ఉండదు. ఉన్న డబ్బులు మొత్తం కూడా ఏదన్నా అవసరం కోసం డబ్బులు నేను ఇస్తే, మొన్న డ్వాక్రా కట్టాలని చెప్పి, లోన్ కట్టాలని చెప్పి డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని కూడా పూర్తిగా తాగి తందనాలాడు, తన ఖర్చుల కోసం జులాయిగా తిరుగుతూ ఖర్చు పెట్టేసుకున్నాడు తప్ప కనీసం ఇంటి అవసరాలు ఏమున్నాయో కూడా చూడట్లేదు. ఎందుకా నేను ఇతన్ని పెళ్లి చేసుకుందని చెప్పి ప్రతిరోజు బాధపడుతున్నాను, ప్రతిరోజు ఒక నరకాన్నే చూశాను అని బాధపడుతూ, తన భర్త గురించి ఎంత చేతగాని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి బాధపడుతూ ఆ లెటర్లో ప్రస్తావిస్తూ అన్న గురించి మాట్లాడినటువంటి మాటలు నిజంగా కన్నీళ్లు పెట్టిస్తూ ఉన్నాయి. అన్న, 8 సంవత్సరాలు అవుతుంది నీతో మాట్లాడి. ఎందుకంటే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది కదా, వీడేదో బాగా చూసుకుంటాడు, నాకు మంచి జీవితం ఇస్తాడని చెప్పి తల్లిదండ్రులని, అన్నని, అందరిని ఎదిరించి పెళ్లి చేసుకుంది కదా. ఆ పాపానికి 8 సంవత్సరాలు పెద్దలతో, అన్నతో, తల్లిదండ్రులతో ఎవరితో కూడా సరైనటువంటి మాటలు లేవు, రాకపోకలు లేవు. అందుకే 8 సంవత్సరాలు అయిందన్నా నీకు అసలు ఎదురుపడే ధైర్యమే లేదు. ఎందుకంటే నువ్వు అడిగే ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క శూలంలాగా నాకు గుర్చుకుంటూ ఉంటుంది. దాని దగ్గర నాకు ఆ ప్రశ్నలకి నాకు సమాధానం లేదని చెప్పి బాధపడుతుంది. కానీ నన్ను, నా పిల్లల్ని ఒక్కసారి చూడని చెప్పి ఆ లెటర్లో రాసింది ఆ తల్లి. చూడండి, వాళ్ళ పాపలు కూడా ఎంత ముద్దొస్తున్నారో, ఎంత అందంగా ఉన్నారో. చాలా చాలా బాధాకరమైన విషయం. అన్న గురించి ప్రస్తావిస్తూ, ఒక్కసారైనా నన్ను, నా పిల్లల్ని చూడటానికి రా అన్నా అని రాసింది అంటే లోపల ఎంత బాధ ఉంటుంది. తన తల్లిదండ్రుల మీద, తన తోబుట్టువు మీద, అన్న మీద ఎంత ప్రేమ ఉందనేది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ అందరికి కూడా నా జీవితం ఒక గుణపాఠం అని చెప్పి ఆ లెటర్లో రాసింది ఆమె. ఎందుకంటే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది ఫ్యామిలీస్ బాగానే ఉన్నాయి, కానీ కొంతమంది ఈ విధంగా వంచి మోసం చేసి నన్ను నమ్ముకొని వచ్చింది కదా, నేనంటే
తన జీవితమే నాకు ఇచ్చింది కదా అన్న ఆలోచన కనీసం కొంతమంది విధవలకు ఉండదండి. పాపం ఇద్దరు కూతుళ్లతో ఎంత బాధపడుతుంటుంది. ఏమే చనిపోవటానికి ముందు ఏం జరిగిందంటే, ఇద్దరు పిల్లలు కూడా స్థానికంగా ఒక ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి యూకేజీ చదువుతున్నారు కదా పాపలు ఇద్దరు. 2:30 అయింది మధ్యాహ్నం. పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి ఆ తండ్రికి ఫోన్ చేశారు. ఆ పాపల తండ్రికి స్కూల్ టీచర్లు ఫోన్ చేశారు, స్కూల్ అయిపోయింది, తీసుకెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళండి పిల్లల్ని అని చెప్పేసి అన్నారు. అంటే నేను బయట ఉన్నాను, నేను రాలేను అని చెప్పి ఎవరికో అక్కడ ఊళ్ళో ఉంటారు కదా వాళ్ళకి చెప్పి పిల్లల్ని పంపించాడు. సో ఈమె గాబరాగా ఎదురుగా వెళ్ళింది. పాపం పిల్లలు ఎట్లా వస్తారని చెప్పి ఎదురుగా వస్తే అప్పుడు మధ్యలో ఆ వ్యక్తి కలిసి నాకు ఫోన్ చేశాడమ్మా, నన్ను తీసుకురమ్మన్నాడు అని చెప్పి చెప్తే అప్పుడు ఆ పిల్లలు ఆ తల్లికి అప్పగించారు. ఎంత ఎంత బాధపడి ఉంటుంది. నువ్వు పని చేయవు, ఉద్యోగం చేయవు, ఇంట్లో కనీసం డబ్బులు ఇవ్వు, ఉన్న డబ్బులు కాస్త నువ్వు తాగుతూ తిరుగుతూ చేస్తా ఉన్నా, ఇందుక నన్ను పెళ్లి చేసుకుంది. కనీసం 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లల జీవితాలను కూడా నువ్వు పట్టించుకోవా? ఆ ఆడపిల్లల భవిష్యత్తు, ఇంకా ఆడపిల్లలు అంటే ఇంకా నీకు బాధ్యత ఇంకా పెరగాల, ఒక తండ్రిగా నీ బాధ్యతను నిర్వర్తించాలా, ఇలాంటి వ్యక్తిని చేసుకున్నందుకు అని మదన పడిపోతూ బాధపడిపోతూ అలాగే ఇంటికొచ్చి అసలు ఏ తల్లి తీసుకోలేనటువంటి నిర్ణయం తీసుకుంది పాపం. ముందుగా 2 పాపలు కూడా తాను కూడా హాల్కి వెళ్ళిపోయి ఆ పిల్లలు చనిపోయాక ఈవి కూడా బలవన మరణం చేసుకుంది, హాల్లోనే పోయింది. కానీ ఎంత బాధ కలుగుతుంది, ఈ వార్త చదువుతుంటే నాకు చాలా బాధ కలుగుతుందండి. నిజంగా నా కళ్ళు కూడా చెమరుస్తున్నాయి, చాలా అంటే చాలా బాధ కలుగుతుంది. నిజంగా నమ్మిన వ్యక్తి ఇంత దారుణంగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి మోసం చేస్తే, ఇటు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు, అన్నంటే ఎంత అభిమానం చూడాలి. లెటర్లో రాసింది, అన్న 8 ఏండ్లు అవుతుందన్న నిన్ను చూడాలని కలవాలని అమ్మా నాన్నలతో మాట్లాడని నాకు ఉంటుంది, కానీ నిన్ను మొహం చూపించలేను, ఆ ధైర్యం నాకు లేదు. చివరిసారిగా చూడంటే ఇట్లా వాళ్ళు విగత జీవులుగా చనిపోయినటువంటి వాళ్ళని చూడటానికి ఆ అన్న ఇప్పుడు వెళ్తా ఉంటాడు. చాలా బాధ కలుగుతుంది. అంటే వాడు బతుకున్నప్పుడు ఒక్కసారి చూసి ఒక్కసారి రా అన్నా అని చెప్పి రాసింది కదా, ఈ విధంగా చూస్తానని చెప్పి అనుకోలేదని చెప్పి ఆ అన్న కూడా విగత జీవులుగా పడి ఉన్నటువంటి ఆ మృతదేహాలను చూసి బాధపడతా ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు కూడా రోధిస్తూ ఉన్నారు. చూడండి వాళ్ళ బాధ ఎలా ఉందో. నేను ఈరోజు కూతుర్ని పోగొట్టుకున్నటువంటి అభాగ్యపు తండ్రిని. ఈ ప్రేమ, ఈ పెళ్ళిళ్ళు, ఈ పిల్లకాయలు తెలియని వయసులో చేసి తప్పుడు పొరపాట్ల వల్ల ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి. ఎంతో తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం మొత్తం శోక సముద్రంలో మునిగిపోతూ ఉంటారు. ఒక్కసారి చదువుకున్న యువకులు ప్రతి ఒక్కరూ ఆలోచించి వాళ్ళు తల్లిదండ్రులు పెంచేదానికి ఎంత కష్టపడతారు, చదివించేదానికి ఎంత ఇష్టపడి చదివిస్తారు అర్థం చేసుకొని వాళ్ళ కుటుంబం మళ్ళీ తలెత్తుకొని తిరిగి నీకుండా ఎక్కడెక్కడో మంచి సంబంధాలు ఎంగేజ్మెంట్ చేస్తే తల్లిదండ్రులని గౌరవించకుండా, తల్లిదండ్రులు ఏ నిర్ణయం తప్పుడు నిర్ణయం తీసుకుంటారో తీసుకుని ఆలోచించకుండా వాళ్ళు చేసే తప్పుడు నిర్ణయాల వల్ల వాళ్ళ వయసులో తెలియకుండా వాళ్ళ చుట్టుపక్కల పిల్లకాయలతో కూడా కలుసుకునేసి ఏదో మాయ మాటలతో మేము అది చేసుకుంటాము, నువ్వు ప్రేమించినట్లు మాతో రాకపోతే మేము ఇట్లా అయిపోతాం అట్లా అయిపోతాం అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఈరోజు మా బిడ్డ లెటర్ రాసి పెట్టి చనిపోయే పరిస్థితికి వస్తుందంటే ఈ పరిస్థితి ఇంకొకరు బిడ్డలు ఈ పరిస్థితికి పోకుండా ఆలోచించండి. నా బిడ్డ పోయిన బిడ్డ తిరిగి రాదు, మిగిలిన బిడ్డలైనా లక్షణంగా ఉండండి, తల్లిదండ్రులకు శోక సముద్రాన్ని మిగిల్చబాకండి, తల్లిదండ్రుల మాట వినండి, మంచి సంబంధాలు చేసుకోండి. వాళ్ళు సాగేదానికి ఎంతో కష్టపడి ఉంటారు, ఇష్టంగా సాగుతారు. కానీ ఈరోజు పోగొట్టుకునేటప్పుడు ఆ ఆవేదన ఏ తల్లిదండ్రులకి మిగిలించబాకండి. ఇది దయచేసి నా బిడ్డ మన్నించాలని రాసింది, నేను ఇప్పుడు ఏం మన్నించగలను, ఆమె చనిపోయినప్పుడు నేనేం మన్నిస్తాను చెప్పండి. వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడే మన్నించేసినాము, వాళ్ళ ఇంటికి పోతా వస్తూ ఉన్నాను, ఆ బిడ్డలకి ఏం కావాలో చేస్తూ ఉన్నాను. కాకపోతే వాళ్ళు మొత్తం మనసు విప్పం అంతా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు చనిపోయిందంటే వాళ్ళు మాటలు బాగుంటాయి. కొంతకాలం తర్వాత మోజు తిరిగిపోయిన తర్వాత రకరకాలుగా అమ్మాయిలు అయితేనే అబ్బాయిలు అయితే కొత్తలో ఒక రకంగా నడుచుకుంటారు, కొంతకాలం మోజు తిరిగిపోయిన తర్వాత రకరకాలుగా మారిపోతారు. ఇది అబ్బాయే కావచ్చు అమ్మాయే కావచ్చు, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. నిన్నటి రోజు పుత్తూరు పట్టణంలో సాయంత్రం కృష్ణానగర్లో ఒక మహిళ మరియు ఆమె 2 పిల్లలు కూడా చనిపోవటం జరిగిందని రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇమ్మీడియట్గా
అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ ఇంట్లో చూస్తే ఆ మహిళ చీరతో చనిపోవడం జరిగింది. అట్లే తన ఇద్దరు పిల్లలు కూడా తాను కూడా ఆడ తెలుస్తూ ఉంది. విచారిస్తే 8 సంవత్సరాల క్రితము ఈ చనిపోయిన పద్మ శివశంకర్లు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారని, వారికి 2 కూతుర్లు సంతానమని. ఆ పెద్దమ్మాయి పేరు జయశ్రీ 7 years, లాస్య 5 years. అయితే ఆమె భర్త శివశంకర్ ఏమీ పని చేయకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడి కుటుంబ పోషణకి వాళ్ళకేమీ డబ్బులు ఇవ్వకుండా ఎక్కువ అప్పులు చేసి తిరుగుతూ ఉండేవాడని, ఏం బాధ్యతలు తీసుకోకుండా ఉండేవాడని, ఎప్పుడైనా కుటుంబ పోషణకు డబ్బులు అడిగినప్పుడు కూడా విసుక్కునేవాడని, ఆ విధంగా ఉన్నప్పుడు ఆవిడ ఇంకా భవిష్యత్తులో ఈ విధంగా నేను ప్రయాణించడం భర్తతో సరిగా లేదని చెప్పేసి చనిపోవాలని నిర్ణయం చేసుకొని తన ఇద్దరు పిల్లల్ని కూడా స్కూల్ నుంచి నిన్న ఈవినింగ్ 4 o'clockకి తీసుకొని వచ్చి ఇంట్లో వాళ్ళు తను కూడా కన్న గడపలేదమ్మా. మనకి ఏం వద్దు, బిడ్డుంటే చాలు నాకు. నేను మాట్లాడమ్మా, నా మొగుడమ్మా. ఇందులోకి తల్లితే నీకు తర్వాత ఏమంటే బతికేదమ్మా. నా బిడ్డ చదివిస్తే